దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. మార్తా హోమ్ ఈ సేవా సంస్థ ద్వారా ఎంతోమంది అనాథ వృద్ధులకు దిక్కులేని వారికి మంచి మనసుతో సేవలు అందిస్తున్న బ్రదర్ శాంసన్ గుంటి గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. ఒక సువార్త సేవకుడిగా జీవితాన్ని ప్రారంభించిన మీకు నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అనే ప్రభువు పలికిన వాక్కులోని ఆ సత్యాన్ని గ్రహించి మీరు ఖమ్మం జిల్లా తాళ్ళగూడెం అనే గ్రామంలో దీనాతి దీనులకు, మరి ముఖ్యంగా కన్న కొడుకులే కాదని వదిలేసిపోయిన ఇలాంటి పేద వృద్ధులకు ఈ సేవ చేయాలనే ఒక మంచి ఆలోచన మీకు ఎలా వచ్చింది బ్రదర్? దివ్యవాణి ద్వారా టీవీ పెద్దలకు, యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు శాంసన్. ఖమ్మం జిల్లాలో దేవుని పరిచర్యకు మేము 2013లో దేవుని పరిచర్య నిమిత్తం వచ్చాం. మా పరిచర్యలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, ఇంకా అనేకమైనటువంటి ఒత్తిళ్ళు మేము ఎదుర్కొంటూ వచ్చాము. మా పరిచర్యలో మొదటిగా 2 తాతయ్యలు, ఒక తల్లిగారు వృద్ధురాలు ఉండేవారు. వాళ్ళు మొదటిగా మా పరిచర్యలో మాకెంతగానో వారు మమ్మల్ని ఆదరించేవారు. అలా ఆదరిస్తూ పరిచర్య సాగిపోతున్నటువంటి దినాలలో ఉన్నట్లుండి ఒక తాతయ్య గారికి చూపు పోయింది. ఒక మామగారు నడవలేనటువంటి పరిస్థితిలో, అలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను చూసి మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా పిల్లలకు ఏమీ లేనప్పుడు వాళ్ళు మాకు కొంచెం సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించినప్పుడు వాళ్ళని చూసి మేము చాలా బాధపడ్డాం. ఇంకా ఆర్థికంగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నేను, నా భార్య కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేశాం. 3వ రోజు చివరి రోజున నేను ఒక కలను చూస్తున్నాను. మా పసి పిల్లలకు అన్నం పెట్టలేక మేము ఏడుస్తూ ఉండి మేము ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో మేము చనిపోతూ బాగుండు అని మేము ప్రార్థన చేశాం. ఆ ప్రార్థనలో ఈ కలను నేను చూస్తున్నాను. ఏంటంటే కొంతమంది వృద్ధులు, కొంతమంది పిల్లలు లైన్గా అట్లా రౌండప్ చేసి నిలబడి ఉన్నారు. ప్లేట్లు తీసుకొని నేను అన్నం వడ్డిస్తున్నాను, అన్నం దగ్గర ఉన్నాను. నా భార్య సాంబారు గరిటె పట్టుకొని ఉంది. పిల్లలు పెద్దలు వచ్చి డాడీ అన్నం, మమ్మీ కర్రీ అని అడుగుతున్నారు. మాకేమీ అర్థం కాకుండా మేము వాళ్ళ వైపు చూస్తూ ఎవరు మీరు, ఎవరు ఇల్లు అని అంటే ఒక ఆయన, పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి ఆయన నాతో మాట్లాడుతున్నారు. ఎవరయ్యా వీళ్ళంటే, నీవు నీ పిల్లలకు అన్నం పెట్టలేనిటువంటి పరిస్థితిలో ఉన్నావని నువ్వు ఏడుస్తున్నావు కదా, కనుక నీకు
నీ పిల్లలకి అన్నం లేదని బాధపడతా ఉంటే నిన్ను వీళ్ళందరికీ తండ్రిగా చూడాలని నీ దేవుడు ఆశపడుతున్నాడని ఆ పెద్ద ఆయన చెప్పటం నేను విన్నాను. అప్పుడు ఆ పెద్ద ఆయన నేను క్వశ్చనిస్తున్నాను, నా పిల్లలకి అన్నం లేక నేను బాధపడతా ఉంటే వీళ్ళందరికీ తండ్రి అని అంటున్నావు, ఇది నీకెలా తెలుసు అంటే నాకు తెలియదా అనుకుంటూ చూసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. నాకు దిగ్గున మెలకు వచ్చింది. నేను ఆ రీతిగా దాన్ని పట్టుకొని మేము కొన్ని రోజులు మేము ప్రార్థన చేస్తూ గడిపాము. ఈ లోపల ఈ తాతయ్య ఈ వృద్ధులది ఇంకా దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మరి ఎక్కువగా మేము ప్రార్థించినప్పుడు యాకోబు 1:27 ద్వారా మరొకసారి దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడినప్పుడు ఆ మాటను పట్టుకొని ఆ వృద్ధులకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా ప్రాంతంలో ఒక ఆయన గిరిగిరిస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు అప్పు తీసుకొని 3 నెలలకు సరిపడా, అంటే వారికి మాకు నూకల బియ్యం కొన్ని సరుకులు తీసుకొచ్చి మేము 3 నెలల సరిపడా ఈ యొక్క వృద్ధులు ముగ్గురిని మేము పోషించుకుంటూ నడిచాము. ఆ రీతిగా మా పరిచర్యలో ఆ వృద్ధులు చేసినటువంటి ఆ సహాయమును బట్టి, వారి దేన స్థితిని బట్టి వారికి ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి వృద్ధాశ్రయము అనేది మేము ప్రారంభించటం జరిగింది. కేవలం 3 ప్రారంభించబడిన ఈ మార్తా హోమ్ ఎలా అంచెలంచెలుగా వృద్ధి చెందింది? ఇది నిర్వహించడంలో ఎన్నో కష్టాలు కూడా మీరు పడి ఉంటారు. అసలు ఎలా దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు? తర్వాత కొంతమంది వృద్ధుల కుటుంబాలలో ఇమడలేక, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేక, ఇంట్లో ఉండడానికి ఇష్టం లేకుండా కుటుంబాలను వదిలేసి ఎక్కడెక్కడో మానసికంగా తిరిగే సమయంలో అలాంటి వారిని కూడా మీరు చేరదీస్తారా? ముఖ్యంగా మీరు ఎటువంటి వారిని ఆదరించి ఇక్కడికి తీసుకొస్తారు? అంటే కొంతమంది అనారోగ్యంతో బాధపడేవారు ఉండొచ్చు, మరికొంతమంది మానసిక పరిస్థితి బాగలేకపోయి ఉండొచ్చు. ఇంతమంది వృద్ధులను పోషించడానికి దేవుడు మీకు ఎలా తోడ్పడుతున్నారో వివరిస్తారా? ఇలాగా ఆ 3తో మేము నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా వారానికి బియ్యం మా దగ్గర, బియ్యం అంటే నూకల బియ్యం, ఆ బియ్యం వారానికి సరిపడా ఉందనంగా ఒక పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చారు. వచ్చి ఏంటి బ్రదరు అన్నప్పుడు నేను దాని గురించి వివరించాను. ఆయన మాతో కలిసి భోజనం చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాడు. నేను దాని గురించి వివరించినప్పుడు వారెళ్ళి వారికి తెలిసినటువంటి ఒక దయగలిగినటువంటి ఒక పెద్దలతో ఈ విషయాన్ని, శాంసోన్ అనే బ్రదరు కొంతమంది ముసలోళ్ళతో ఇలా చేస్తున్నాడు అనే విషయాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు ఆ మాట విని ఆశ్చర్యపడి వాళ్ళు ఆ నెలకు 1 కింటా బియ్యం కొన్ని సరుకులు వాళ్ళు పంపించారు. నిజంగా మేము వారం రోజులకి బియ్యం అయిపోతుంది ఆపు చేద్దాం అనుకున్న సందర్భంలో వారానికి ఉండగానే దేవుడు ఈ పాస్టర్ గారు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి మరొకరి ద్వారా 1 కింటా రైసు సరుకులు పంపించినప్పుడు ఇది నిజంగా దేవుని చిత్తం అని అనుకున్నాం. సరే ఈ 3తో మేము నడుద్దాం అనుకున్నప్పుడు మేముంటున్నటువంటి సొంత గ్రామంలోనే కొంతమంది వ్యక్తులు మమ్మల్ని సంప్రదించి, అయ్యా కొంతమందికి మీరు భోజనం పెడుతుందని మీరు విన్నాము, మాకు కూడా భోజనం పెట్టండి అని చెప్పి కొంతమంది ఒక్కొక్కళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు మేము భోజనం లేని వాళ్ళకే పెడుతున్నాం కనుక వాళ్ళు కూడా వచ్చి అడిగినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. పెడదామనంటే మా దగ్గర లేదు, పెట్టను అంటే అయ్యో అని బాధ కలిగింది. ఆ పరిస్థితిలో సరే మొదటిగా అప్పు చేసి మనం ప్రారంభించాం, అది అయిపోక మునిపే దేవుడు ఇంకొకరి ద్వారా ఇచ్చాడు కనుక ఇప్పుడుంది ఇది పెడదామని చెప్పి పెడుతూ, దేవా నీ చిత్తం ఏమిటి, ఇంతమంది వచ్చి అడుగుతున్నారు వాళ్ళకి లేదనలేము అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ మేము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, లేదనుకుంటున్నప్పుడు దేవుడు చిన్న చిన్నగా ఎవరో ఒకళ్ళు చూడడం, పుట్టినరోజని పెళ్లి రోజని చిన్న కార్యక్రమాలకి అయ్యా ఒక రైస్ బ్యాగ్ ఇస్తానని, కొంతమంది ప్రారంభంలో స్టోర్ బియ్యం వాళ్ళు తినలేనటువంటి వాళ్ళు అయ్యా మీరు పెడుతున్నారని ఆ స్టోర్ బియ్యం ఇస్తే అవి మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యి తీసుకొచ్చి వాళ్ళు మేము తింటూ ఉన్న దాంట్లో అలా చేసుకుంటూ వచ్చాం. అలా ఒక్కొక్కటి అలా వస్తూ ఉన్నారు. అనుకోకుండా మాకు తెలియకుండానే ఈరోజు ప్రతి నిత్యము ఈ వృద్ధాశ్రయం ద్వారా వర్కర్స్ అయితే మీ వృద్ధుల ద్వారా 40 మంది పోషించబడతా ఉన్నారు. నా పేరు ఎస్తేరు, మాది మార్తా హోము. మార్తా హోంలో అనేకులు పేదవారు, దిక్కులేని వారు,
పోషించబడుతూ ఉన్నారు. అది ఆయన మహాకృప. నా భర్త శాంసోన్ గారి ద్వారా ఈ మార్తా హోమ్ అనేది దేవుడు జరిగించటం, ఈ మార్తా హోము ద్వారా అనేకులు పోషించబడటం ఆయన మహాకృప. నిజముగా చాలామంది అనేకులు అంటూ ఉండేవారు, హేళన చేస్తూ ఉండేవారండి నా భర్తని. కానీ ఆయన లేఖన ఆధారం చేసుకొని యాకోబు పత్రికలో ఉంటుంది కదా, నిజమైన భక్తి ఏంటి అనగా దిక్కులేని వారిని, ఎదవరాండ్లను, పేదవారిని వారి ఇబ్బందులలో పరామర్శించటము, అదే ఇహలోకమైన మాలిత అంటుకోకుండా చూసుకోవటం, అదే మంచి భక్తి అని లేఖన ఆధారాన్ని చేసుకొని మరి నా భర్త శాంసోన్ గారు ఈ యొక్క మార్తా హోమ్ని రన్ చేయటం అనేది అది దేవుని మహాకృప అండి. మేము బయటికి వెళ్ళినప్పుడు నా భర్తని చాలామంది తక్కువ చేసి మాట్లాడేవారు. అది మా బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అనేకులు కూడా తక్కువ చేసేవారు. ఈయన వృద్ధుల్ని చూస్తాడా, పోషిస్తాడా అని చాలామంది తక్కువ చేసి మాట్లాడేవారండి. కానీ ఆ మాటని పట్టుకొని ఏ రోజు కూడా మరి నా భర్త శాంసోన్ గారు మరి వెనుదిరగకుండా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ మార్తా హోమ్ని మరి ఆయన ఎంతగానో రన్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్నారండి. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటే తింటూ కూడా ఆయన వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ ఆయనలో ఒక గొప్ప భారం, ప్రేమ దేవుడు పెట్టాడు. అది నేను చూస్తూ ఉన్నాను. ఏంటి అంటే ఆయన్ని బట్టి నేను గర్వించదగినటువంటిది ఏంటి అని అంటే వాళ్ళు అన్నటువంటి మాటలను బట్టి ఏ రోజు కూడా తీసుకొని ఆయన వెనకంచె వేయకుండా ఆయన ప్రతి విషయంలో మార్తా హోమ్ని రన్ చేశాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాడండి. అది ఎలాగంటే మరి కాళ్ళు ఇరిగిన వారిని కావచ్చు, కళ్ళు లేని వారిని కావచ్చు, చాలా మందిని మరి మార్తా హోమ్లో ఆయన బాగు చేయించడం, స్నానాలు చేయించడం, ఆ తర్వాత పోషించటం, తీసుకురావటం అలా చేసేవాడు. మార్తా హోమ్లో నేను ఆయనకి సహకారంగా పనిచేయటం కూడా అది నా అదృష్టమని భావిస్తున్నాను. ఏంటి అని అంటే అండి, నిజముగా ఆయన చాలా పనులు అంటే ఆయన పనులు కూడా పక్కన పెట్టుకొని తినేటప్పుడు కావచ్చు, ఏదో ఒకరు పిలుస్తూ ఉంటారు, స్నానాలు కానివ్వండి, బాత్రూమ్ కానివ్వండి, ఏదో ఒకటి. కానీ ఆ టైంలో వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని బట్టి ఆయన్ని నేను గర్వపడుతున్నానండి. చాలామంది మరి స్త్రీలు భర్తలను బట్టి ఏదో ఒక రకంగా అసహించుకుంటారు, తక్కువ చేస్తూ ఉంటారు. కానీ నా భర్తని బట్టి నేను గర్వపడుతున్నానండి. నిజముగా నాకు కూడా అండి 12 సంవత్సరాలప్పుడు మరి మా అమ్మ చనిపోయింది. చనిపోయిన 12 సంవత్సరాలప్పుడే చనిపోయింది కాబట్టి నాకు అంతగా అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ అనేది మాకు తెలియదు. నేను వారికి సేవ చేస్తూ ప్రతిరోజు కూడా నేను వారిలో మా అమ్మను చూస్తున్నానండి. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. వారికి చేస్తే నా తల్లికి, వారికి చేస్తే మంచి భక్తి అని నేను గ్రహించానండి. అది నా భర్త ద్వారా నిజముగా అది నేను తెలుసుకోవటం జరిగింది. అది దేవుని నామానికి మహిమ. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక్కడ ఉన్న ఈ అనాథలందరూ ఎక్కడి నుంచి వస్తారు? ఎవరైనా వదిలేసిపోతారా? మీకు ఇలాంటి వాళ్ళ గురించిన సమాచారం ఏదైనా వస్తుందా? ఇంత మారుమూల గ్రామంలో ఏ సరైన సదుపాయాలు కూడా సరిగా లేవు. చాలా కష్టంగా ఉంటుంది. మార్తా హోముకు ఇటువంటి వృద్ధులను ఎలా చేరదీస్తారు? వారిని ఎలా ఆదరిస్తారు? ఆ వివరాలు చెప్పండి. ఈ ముగ్గురుతో మేము ప్రారంభించినప్పుడు ఇక్కడ జరుగుతున్నది, ఈ ఊర్లో ఇంకా కొంతమంది వచ్చి ఒక 10 మంది ఇలా జరుగుతూ ఉంటున్న క్రమంలో ఈ చుట్టుప్రక్కల వాళ్ళు ఇక్కడ హోము ఉంది జరుగుతుందని
కొంతమంది తెలుసుకొని, ఈ గ్రామస్తుల ద్వారా కావచ్చు, ప్రక్కన వాళ్ళ ద్వారా కావచ్చు, తెలుసుకొని వాళ్ళు కొన్ని ప్రాంతాలకు గ్రామాలకు వాళ్ళు ప్రయాణాలు వెళుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిన ప్రాంతంలో బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, ఎడైన వీధుల్లో మరి ఉన్నటువంటి వారిని చూసి హోమ్కి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంది, వృద్ధుడుందని ఫోన్ చేసినప్పుడు మేము వెళ్ళి ఎంత రిస్క్ అయినా మేము, అంటే వృద్ధులు ఇట్లా బాధపడకూడదనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో మేము స్వయంగా ఒక వాహనం పట్టుకొని మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళను చారదీసి వాళ్ళని అన్ని రకాలుగా సపర్యాలు చేస్తూ ఉన్నాము. అది మాకు ఎప్పుడు కూడా వృద్ధులకి చేసే సేవ రిస్క్ అనిపించట్లేదండి. మేము ప్రేమతో మా తల్లిదండ్రులుగా మేము భావించి వాళ్ళకి సేవ చేయటం మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కల్పిస్తుంది. మీరు చేసే ఈ సేవ నిజంగా అభినందనీయమే బ్రదర్. మరి మీరు నిర్వహించే ఈ ఆశ్రమానికి మార్తా హోమ్ అని పేరు పెట్టారు కదా. మీరు చేస్తున్న ఈ సేవ చేస్తుంటే బైబిల్లో మార్తా మరియలే గుర్తుకొస్తున్నారు. బైబిల్లో మార్తా మరియ ప్రేరణ అందరికీ తెలిసిందే. అంటే మార్తా చేసే పరిచర్యలకు అనుగుణంగా ఈ మార్తా హోమ్ అని పేరు పెట్టారా? నిజంగా మార్తా హోము అనేది బైబిల్లో ఉన్న మరియా మార్తల మాత్రమే కాదు, అసలు ఈ హోమ్కే బైబిల్ ప్రేరణ. హోమ్కి వృద్ధాశ్రయం అనేటువంటి మాటే బైబిల్ ప్రేరణ. ఏంది అంటే, కన్న పిల్లలు వారి తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టిన వారిని ఆదరించాలనే స్వభావం ఇచ్చింది బైబిల్ గ్రంథం మాకు. అదే ఉద్దేశంతో ఈ హోముని మేము ప్రారంభించాం. కానీ మొదటిగా మేము ఈ హోము ప్రారంభించినప్పుడు, అంటే ఈ ముగ్గురుతో స్టార్ట్ చేసినప్పుడు, మేము ఒక హోమ్ చేయాలని లేకపోతే ఇంకేదో చేయాలని ఆలోచన మా మనసులో లేదు గనక, ఒక హోము పేరు పెట్టి దాన్ని ఆపు చేస్తే అవమానం ఎదురవుతుంది గనక మేము అలాంటిది ఏమీ లేకుండా ఏదో వృద్ధాశ్రయం, ఎవరు అడిగినా ఆ హోమ్ పెట్టి 5 సంవత్సరాల వరకు కూడా, 4-5 సంవత్సరాల వరకు వృద్ధాశ్రయము, ఇప్పటికీ కూడా ఫేస్బుక్లో వృద్ధాశ్రమం అని కొడితే వృద్ధాశ్రయం ఓల్డేజ్ హోమ్ అని కనపడుతుంది. దాన్ని మేము సాక్ష్యానికి అట్లాగే ఉంచాం, డిలీట్ చేయకుండా. ఓల్డేజ్ హోమ్, వృద్ధాశ్రయం అని మాత్రమే ఉంటుంది. మేము ఓల్డేజ్ హోము నడిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ ఓల్డేజ్ హోమును చూసి ఒక వ్యక్తి ఓల్డేజ్ హోమ్కి సహాయం చేస్తానని వచ్చాడు. వచ్చి మేము ఒక చిన్న రేకుల షెడ్డు, 2 భాగాలు చర్చి ఉండేది, ఒక భాగము మేము ఉండేవాళ్ళం. ఆ షెడ్డుకి ఎదురుగా చిన్న పాకేసుకొని మేము కొంతమంది వృద్ధులని నడిపిస్తూ ఉన్నప్పుడు అతను వచ్చి అక్కడ చూసి, మీకు ఓల్డేజ్ హోమ్కి సహాయం చేస్తాము, అన్నీ జరుగుతుందని చెప్పి ఉన్న పాక కూడా తీసేపించి ఇల్లు కట్టడానికి ముగ్గులు పోవించాడు. ముగ్గులు పోవించి మా దగ్గర ఉన్నటువంటి చిన్నదనం, మా చర్చి సభ్యుల నుండి వాళ్ళకి ఏదో వాహనాలు ఇప్పిస్తానని చెప్పి 76,000 రూపాయలు ఆ డబ్బంతా పట్టుకొని వెళ్ళాడు. ముగ్గులు పోసాం. ఒక రోజు అయిపోయింది, వారం అయిపోయింది, నెల అయిపోయింది, ముగ్గులు అలాగే ఉన్నాయి, పని ఆగిపోయింది, ఉన్న పాక కూడా పోయింది. అలాంటి దిక్కులేని దయనీయమైనటువంటి స్థితిలో నేను, నా భార్య ఏం చేయాలో తెలియక ఈ ముసలోళ్ళని ఏం చేయాలి ప్రభు అని చెప్పి వారం రోజులు మేము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు మా మొరను ఆలకించి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మన తెలుగు అక్క మార్తమ్మ అనేటువంటి తల్లితో దేవుడు మాట్లాడితే మా ప్రార్థన దర్శనాన్ని ఆ తల్లికి చూపించినప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ను గురించి ఆమెకి దర్శనం వచ్చిందట. వెంటనే ఆ వారం దినాల తర్వాత ఆ తల్లి మాకు ఫోన్ చేసి, అయ్యా నీ పేరు శాంసన్, నువ్వు ఎస్టేర్, మా పిల్లల వివరాలు అన్నీ కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఏందమ్మా అంటే, నువ్వు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నావని చెప్పింది. అమ్మ మీకు ఎలా తెలుసు అంటే, మీరు ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు,
ఈ వివరాలు నాకు దేవుడు చెప్పాడని ఆ తల్లి చెప్పినప్పుడు మేము చాలా ఆనందించాం. మొదటిగా ఉన్న పాక తీసివేసి ఉండడానికి కూడా లేక దయనీయమైన స్థితిలో మేము ఉన్నప్పుడు ఇదే సమస్య మీద ఈ ఊరిలో కొంతమంది వ్యక్తులు మరి పెద్ద వాళ్ళు కలిసి కొంతమంది పోలీస్ స్టేషన్లో కేసు వేసి నన్ను జైలుకు కూడా పంపించాలని చూస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఆ మార్తా అనేటువంటి తల్లి ద్వారా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ వృద్ధులకు కావలసినటువంటి చిన్న అవసరాలకు ఆమె సహాయం చేసి అప్పుడు వరకు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇలా చేసుకోవాలని ఆ తల్లి తను సంపాదించినటువంటి చిన్న ఉద్యోగం ఆ తల్లిది, ఆ తల్లి ధనంలో నుంచి ఈ హోమ్కి సహాయం చేసి రిజిస్ట్రేషన్ చేపించి ఆ తల్లి మాకు ఎంతగానో సహాయపడ్డారు. అలాంటి క్రమంలో మేము వృద్ధాశ్రమం గురించి ఏ పేరు లేదు కనుక మేము అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఆ తల్లి పేరును ఉండాలి అని దేవుడు మాకు బయలుపరిస్తే ఆమెకి తెలియకుండా మార్తా హోమ్ అని, అంటే మమ్మల్ని ఉన్నది తీసివేసి నడివీధిలో నిలవబెట్టాడు నమ్ముకున్నటువంటి ఒక మిత్రుడు, ఆమె ఎవరో తెలియకుండా ఈ ముసలోళ్ళకు సహాయం చేసింది కనుక మనలతో ఏముంది ఇందులో, మేమేమీ చేయలేదు. ఆ తల్లి త్యాగం, ఆ తల్లి ప్రార్థన సహాయం కనుక ఆ తల్లి పేరే ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను నా భార్య దేవుని సన్నిధిలో ప్రార్థించి మార్తా హోమ్ అని 2019లో మేము ప్రారంభించాం. అందరికీ వందనాలయ్యా. నా పేరు దీపిక, మాది కట్టుకుంట తండ. మేము ఇక్కడ పని చేయడానికి వచ్చినాం. అక్కడి నుంచి ఇక్కడికి మమ్మల్ని అయ్యగారు అమ్మగారు తీసుకొచ్చిర్రు పనికి. ఏది ఉన్నా తిండి అయినా ఏ విషయంలో అయినా మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ అమ్మగారు అయ్యగారు వృద్ధులకు మంచిగా తిండి కానీ ఏది కానీ మంచిగానే చూసుకుంటున్నారు. లేవని వాళ్లకు లేపించి అందరికీ ప్రార్థన గిట్ల చేసి అందరినీ మంచిగా చూసుకుంటున్నారు. ఎంతో మందిని తీసుకొచ్చి ఇక్కడికి ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కన్న కొడుకులు ఎవరు వదిలిపెట్టినా అమ్మగారు అయ్యగారు వదిలిపెడతలేరు. మంచిగా ఎవ్వరు ఉన్నా మార్తా హోమ్కి తీసుకొచ్చి వదిలేసేయండి, చూడని వాళ్ళు మంచిగా చూసుకుంటారు అమ్మగారు అయ్యగారు. ఏమన్నా ఉంటే ఇది మార్తా హోమ్కి చెప్పండి, మంచిగా చూసుకుంటారు. మేము ఇక్కడ వంటలు చేస్తాం, మాకు తిండి కానీ ఏది కానీ అన్నీ అయ్యగారులే అమ్మగారులే. కూరగాయలతో సబ్బుతో సరుపుతో బట్టలతో అన్నీ అయ్యగారు వాళ్ళయే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఏ హాని ఏ ఆపద రాకుండా అమ్మగారు అయ్యగారు చూసుకుంటున్నారు. ఏ లోటు లేదు ఇక్కడ మాకు. ఇలాంటి సేవలు చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు అయ్యగారితో పాటు మేము కూడా కాసేపు సేవలు చేస్తాం. ఈ మార్తా హోమ్లో వృద్ధులు అనేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి సేవలు అమ్మగారు అయ్యగారు ఎంతో సంతోషంగా చేస్తారు. ఎలాంటి కష్టాలు లేకుండా వాళ్ళతో నవ్వుతూ ఆడుతూ కొద్దిసేపైనా వాళ్ళతో మాట్లాడడానికైనా ఆ ఆశ్రమంలో కూర్చోవడానికైనా చాలా ఇష్టపడతారు అయ్యగారు అమ్మగారు. అలాంటి వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం చూడడానికి వాళ్ళకి చేసే సేవలు ఎంతో కష్టమైనా ఎంతో సంతోషంగా చేస్తారు వాళ్ళు అమ్మ అయ్యగారు. ఇలాంటి ఎంతోమంది వృద్ధుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ మీకు నేనున్నాను అనే భరోసా వారికి ఇస్తూ శాంసన్ గుంటి గారు ఇంకా ఏమైనా సేవలు చేస్తున్నారా, వారు ఎలాంటి గుర్తింపు పొందారో ఈ విషయాలన్నీ వచ్చే వారం తెలుసుకుందాం.